అన్నోరా తోడువా మంచిగోడు కేసీఆర్ గారి 71వ జన్మదినం సందర్భంగా మా దుబ్బాక మండలం రాజకపేట గ్రామంలో కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా భారీ కటౌట్ ఏర్పాటు చేసి ఒక భారీ కేకును కోయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అనేది మా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా పార్టీ ఆదేశాల మేరకు స్కూల్ పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క స్కూల్ పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేసి ప్రతి ఒక్క అంగన్వాడీ కావచ్చు మా ప్రైమరీ స్కూళ్ళలో పండ్ల పంపిణీ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము. అలాగే కేసీఆర్ గారు ఆయుధ ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సంపూర్ణ జీవనం సాధించాలని మళ్ళీ మరొకసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ మా యొక్క యువకులందరం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు అందరం కలిసి పోరాడతామని, కలిసి పార్టీ కోసం పనిచేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తాం. 4 కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛిక 2 దశాబ్దాల పాటు అలుపేరుగని పోరాటం చేసి చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన తెలంగాణ జాతి పిత గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి ఈరోజు జన్మదినం సందర్భంగా భారీ ఎత్తున రాయకపేట గ్రామంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ కేక్ కట్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలంతా కూడా మొన్నటి ఎలక్షన్లలో జరిగిపోయిన ఆ బాధను మరిచిపోయి అతి త్వరలోనే రానున్న రోజులలో మళ్లీ వారిని ముఖ్యమంత్రిగా చేసేందుకు తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ దుష్టపాలన పోయి రానున్న రోజుల్లో అతి తొందరగా తెలంగాణ ప్రజలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారిని మళ్లీ ముఖ్యమంత్రి చేసేందుకు కంకణబద్దులై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ముఖ్య కార్యకర్తలంతా నాయకులంతా అలుపెరుగని విశ్రాంతంగా అలుపెరుగని పోరాటం చేసి రానున్న రోజులలో పార్టీ విజయం కోసం కృషి చేశారని తెలియజేస్తూ మరోసారి ఈ మా గ్రామం తరఫున మా గ్రామ పెద్దలందరి తరఫున గ్రామ ప్రజలందరి తరఫున కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జై. గౌరవనీయులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారి 71వ జన్మదిన సందర్భంగా రాజకపేట గ్రామంలో గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీడీసీలు, వివిధ హోదాలున్న నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున కేసీఆర్ జన్మదినం మనం పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకోవాలని రాజకపేట గ్రామంలో మా యూత్ పిల్లలందరూ తలపెట్టినారు. దానికి వారందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అయి ఈ తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మేమందరం శాయశక్తుల మా కార్యకర్తలం కానీ అందరం అతనికి హ్యాపీ బర్త్డే విషయం చెప్తున్నాం. జై తెలంగాణ. అందరికీ పాదాభివందనము. ఇలా ఏంటంటే ఈ కార్యక్రమం మన చంద్రశేఖరరావు గారి 70 సంవత్సరాలు ముగించుకొని 71 సంవత్సరం ఎదుగుతుంది కాబట్టి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజకపేట గ్రామంలో ఫస్ట్ నుంచి కూడా రాజకపేట బూత్ నెంబర్ 1 ఉండే అప్పటి ఇప్పుడు కేసీఆర్ గారికి భారీ మెజారిటీతో గెలిపించిన ఎప్పుడే కానీ ఎప్పుడు వెనుకబడే రాజకపేట గ్రామం అనేది కేసీఆర్ అంటే మా ఆత్మలో ఉన్నాడు. కేసీఆర్ రాజకపేట గ్రామ ప్రజలకు ఫస్ట్ నుంచి నీళ్లుగా వచ్చినాయంటే కేసీఆర్ పుణ్యమే వచ్చి నీళ్ళు వచ్చినాయి. ప్రజల భక్తులు కేసీఆర్ ప్రతి ఒక్కటి జాప్యం చేసుకుంటున్నాం. అందుకే కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చేస్తున్నాను.